వెంకటకృష్ణ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే వాస్తవిక పరిస్థితుల్ని అద్దం పట్టేటట్టు మాట్లాడారు. అంటే ఈ కూటమి లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి? ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేసిన వెంటనే పూర్తిగా మన గమ్యం చేరుకుని ఇంకా అయిపోయింది అన్నట్టు కాదు. ఇంకా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ప్రజలు మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అభివృద్ధి జాగాలి అంటే జరగాలి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ప్రజలు ఇంత పట్టం కట్టారంటే దాని అర్థం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కూటమిలో హెజిమోనిక్ క్యారెక్టర్ ఎవరికి ఏ పార్టీకి కూడా ఉండకూడదు. ఒకరినొకరిని పరస్పరం గౌరవించుకోవాలన్న విషయం కూడా చెప్పడం జరిగింది. అది కింద కేడర్కే కాదు, ద్వితీయ శ్రేణికి కాదు, అందరికీ వర్తిస్తుంది. అందరికీ, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి పోరాటం చేసి మనం ఈరోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమిటి అని అంటే అందరము కూడా జాగ్రత్తగా ముందుకి ఈ రథాన్ని తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే ఒక సక్సెస్ వచ్చాక యాటిట్యూడ్ మారుతుంది, మారడానికి అవకాశాలు ఉంటాయి నాయకుల్లో కానీ కేడర్లో కానీ. ఎట్లాగంటే ఉదాహరణకి మేము లేకపోతే వాళ్ళు లేరని కానీ, వాళ్ళదేముందని కానీ, వీళ్ళదేముంది కానీ, ఇలాంటివి చిన్న కార్యకర్తల లెవెల్ నుంచి ఇవి మీదకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అటువంటివి ఏవీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు. నాకు చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో అది మనం నోట్ చేయవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెంకటకృష్ణ గారు. అలాగే ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు ఎలాగా కంట్రిబ్యూట్ చేశాం ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాక యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఒక రకంగా ఉంటుంది యాటిట్యూడ్, అది హ్యూమన్ నేచర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా. నేను అది స్పీచ్ అనే కంటే ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకుడు పేలుతున్న అవాకు చవాకులు కూడా గట్టి సీరియస్ వార్నింగ్. అది ప్రతిపక్ష నాయకుడికి ఏమి ఇచ్చారు అనేది మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడదాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క మాట శివశంకర్ గారు, రామకృష్ణ గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అంతగా పాయింట్అవుట్ చేసి మరి కింది స్థాయిలో ఉండే పార్టీల, కూటమి పార్టీల క్యాడర్స్కి క్లియర్ ఇండికేషన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు వస్తున్నాయి అసలు డిస్టర్బెన్సెస్, ఎందుకు వస్తున్నాయి కొన్ని చోట్ల?